హాయ్ దిస్ ఈజ్ మీ మన మేఘన యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 2025 ఏకాదశి ద్వాదశి రోజు అండి. ఏకాదశి రోజు ఉపవాసము, ఆ రోజు ఏకాదశి కాబట్టి ద్వాదశి రోజు విష్ణుమూర్తికి తులసమ్మ వారికి అయితే కళ్యాణం జరుగుతుంది కదండి. విష్ణువు నిద్రలోకం నుంచి లేచి బృందావనానికి అయితే వెళ్తారు. తులసమ్మ లక్ష్మీదేవి దగ్గరికి అయితే వెళ్ళి ఆ రోజు ద్వాదశి క్షీరాది ద్వాదశి రోజు మహావిష్ణువుకును లక్ష్మీదేవికి కళ్యాణం అంటే జరుగుతుందంటండి. నేను ఫస్ట్ టైం చేశాను. కార్తీక మాసంలో వస్తుంది ఇది. నాకు ఎప్పుడు చేయడానికి వీలు అవ్వలేదు. ఇప్పుడైతే అన్నీ కుదిరాయి. ఫర్ ద ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఈ పూజ అయితే. ఇలా చెంకు చక్రాలతోటి మొత్తం ముగ్గులే వేసుకున్నాను. తులసమ్మ వారు అవి కింద ఇటుక పిల్లలండి. చుట్టూ బ్లౌజ్ పీస్ అయితే కట్టాను. ఉసిరి కొమ్మ తీసుకొచ్చి అలా పెట్టి ఇవన్నీ అరేంజ్ చేసుకోగలిగానండి. గణపయ్య పూజ చేసుకున్నాను. అమ్మవారికి తాంబూలం ఇచ్చాను. ప్రసాదం మును వడపప్పు బెల్లమును బెల్లం అన్నము చేశానండి. అయ్యవారికి అమ్మవారికి ప్రసాదం అయితే చేసి నేను ఇలా అయితే చేసుకోగలిగానండి. ఫస్ట్ టైం చేసుకున్న కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకోగలిగాను. అన్నీ తెలిసి ఉండాలి కదండి చేసుకోవాలి అంటే. పూజ అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసి అందులో ప్రకారంగా చేసుకోగలిగాను. మహావిష్ణువు యోగ నిద్రలోకి లేచి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేలుకొని ఉంటారని చెప్తారు. మహావిష్ణువు యోగ నిద్ర మేలుకొన్న తర్వాత బృందావనానికి విచ్చేస్తారంట. తులసీదేవి బృందావనంలో ఉంటుంది. ఆ రోజు తులసి కళ్యాణం చేస్తారు. ఆ రోజు సూర్య అస్తమించిన తర్వాత మహావిష్ణువుకి తులసికి లక్ష్మీదేవికి పెళ్ళి చేస్తారట అండి. నేనైతే ఆ రోజు ఇలా సాయంత్రం పూట ఇలాగైతే చేసుకున్నాను. దేవుడు ఆజ్ఞాపించాలి కదా మనం ఏదైనా చేసుకోవాలనుకుంటే. నేనైతే ఇలా చేసుకోగలిగాను. మీరు ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేశాను. శంకు చక్రాలు చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకు ముగ్గు వేయడమే రాదు, అంటే వేస్తాను కానీ ఎంత బాగా రాదు. కానీ ఆ రోజు చాలా ఫస్ట్ టైం నేను బుక్లో వేసినప్పుడు సరిగ్గా రాలేదు, కానీ ఇలా అమ్మవారి ముందు వేసినప్పుడు మాత్రం చాలా బాగా వచ్చింది. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.